మాట్లాడదాం. ప్రైవేట్ వాళ్ళకి నేషనల్ హైవే టోల్ గేట్లు మిగతాది స్టాటిస్టిక్స్ అలాగే మీరు రేస్ చేస్తున్న అంశాలకు సంబంధించి బీజేపీ ఏం చెప్తుందో కూడా చూసిన తర్వాత మాట్లాడదాం పాపారావు గారు. సో రఘునాథ్ బాబు గారు, దేంతో మొదలు పెడదాం అనుకుంటారు? అంటే మీకున్న ధీమా అసలు దేశంలో ఏ రాజకీయ పార్టీకి, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్టీస్ అనుకోండి మీకున్న క్యాడర్ సంఖ్య పరంగా చూసుకుంటే, సో మీకున్న ధీమా మిగతా రాజకీయ పార్టీలకి కంపారిటివ్లీ కొంత తక్కువ ఉంటుంది. దానికి కారణాలు మాట్లాడుకుందాం. కానీ ఈసారి ఎంతో కొంత ఎన్నికలకు వెళ్లే ముందే అది సడలడం వల్లే ప్రధాని నరేంద్ర మోడీ 400 దగ్గర మొదలుపెట్టారు పాట. ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నారు మీరు 5 దశల్లో మేము ఆల్రెడీ కంఫర్టబుల్గా ఉన్నాము అనేది? ఇప్పుడు 400 మా టార్గెట్ పెట్టుకున్నాం. సరే, దానికి కాస్త అటో ఇటో వస్తాయి. ఎంతవరకు చేరతామనేది 4వ తారీఖు తెలుస్తుంది. కానీ అసలు వాళ్ళ ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనం అనుకుంటే, 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ యూపీఏ అధికారంలో ఉంది కాబట్టి, ఆ తర్వాత 14లో 10 ఏళ్ళకి ఓడిపోయింది కాబట్టి, ఇప్పుడు 14 నుంచి 24 వరకు 10 ఏళ్ళు ఎన్డీఏ ఉంది కాబట్టి, ఇప్పుడు కూడా ఎందుకు ఓడిపోకూడదు అన్న టైప్లో ఒకటి. రెండోది, ఇదివరకు కన్నా ఆ కూటమి, ఇండి కూటమి కొద్దిగా, అంటే ఈ ఇండి కూటమి అప్పుడు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆయన ఏంటి కర్ణాటకలో అదే కుమారస్వామి సీఎం సందర్భంగా ఎవరైతే ఆ స్టేజ్ మీద నిలబడి చేతులు ఎత్తారో, 23 పార్టీలు ఎత్తారో, అంతకన్నా ఎక్కువేం లేరు వాళ్ళ ఇండి కూటమిలో. కానీ ఒకటే ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఐఎన్డీఏ అని పేరు పెట్టారో మీరు కొంత కంగారు పడిన మాట వాస్తవం, భారత్ అనే చర్చ తీసుకొచ్చిన మాట వాస్తవం. సరే, దాన్ని ప్రతిపక్షాలు నిలబెట్టుకోగలిగే లేదో చరణ్ చెప్తారు కాసేపట్లో. కానీ మొత్తం మీద అయితే ఎంతో కొంత దాన్ని డిస్టర్బ్ చేయడంలో రాజకీయంగా సక్సెస్ అయ్యారు. కానీ గతంలో ఎన్నికలకు వెళ్ళినంత కాన్ఫిడెన్స్ ఈసారి లోపించిందా లేదా? మాకేం లోపించలా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టేట్లలో ఎన్లార్జ్ అవుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ వాజ్ నాట్ దేర్ ఇన్ అస్సాం, బీజేపీ వాజ్ నాట్ దేర్ ఇన్ బెంగాల్, బీజేపీ వాజ్ నాట్ దేర్ ఇన్ ఒరిస్సా, ఉదాహరణకి. ఇంకా ముందుకెళ్తే అసలు ఏ రాష్ట్రంలోనూ వెతకలేదు. కానీ ఒక్కొక్క రాష్ట్రం ఎనెక్స్ చేసుకుంటూ వస్తుంది. ఎనెక్స్ చేసుకుంటా పెరుగుకుంటా, అంటే ఫస్ట్ సెకండ్కి రావడం, తర్వాత ఫస్ట్కి రావడం అట్లా. ఆ దీంట్లో ఈసారి కొంత సౌత్ మీద దృష్టి పెట్టడం జరిగింది. డెఫినెట్గా సౌత్లో కర్ణాటకలో ఏదన్నా 4-5 సీట్లు తగ్గినా ఒకవేళ అనుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైము సీలింగ్ టచ్ అయిపోయింది. ఇప్పుడు 28కి 26 వచ్చినాయి. ఇక పెరగడానికి 2 కదా ఉంది, తగ్గడానికి 26 ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అనుకున్నా మిగిలిన స్టేట్లన్నీ, ఇటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, లేకపోతే ఈవెన్ తమిళనాడులో అకౌంట్ ఓపెన్ అవుతుంది, కేరళలో కూడా అకౌంట్ ఓపెన్ అవుతుంది. డెఫినెట్గా అకౌంట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి సౌత్లో వీఆర్ బెటర్ ఆఫ్. ఇకపోతే నార్త్కి అటు వద్దాం. అంటే ఎక్కడైతే మాకు సీలింగ్ టచ్ అయిన స్టేట్లు, మధ్యప్రదేశ్, రాజస్థాను, గుజరాత్, ఆల్మోస్ట్ ఢిల్లీ ఆల్మోస్ట్ 100% వచ్చేసింది. ఇక అక్కడ ఎక్స్ట్రా రావు కదా, ఇప్పుడు అక్కడ తగ్గొచ్చు కదా అని. అయితే దీనికి నేను ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు మొన్న 2023లో సరే 6 నెలల క్రితం జరిగినటువంటి ఆ 3 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్ ముందు నుంచి బీజేపీ వస్తుందని అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు, దాన్ని తీసేద్దాం. కానీ మధ్యప్రదేశ్ 5వసారి ఎటు పరిస్థితుల్లో ఓడిపోతుంది, అసలు ఛత్తీస్గఢ్ ప్రశ్నే లేదు అని అన్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద రిజల్ట్, సర్ప్రైజింగ్ ఎవ్రీబడి, ఛత్తీస్గఢ్ గెలిచాం, మధ్యప్రదేశ్లో చాలా 2/3 మెజార్టీతో గెలిచాం. చాలా కన్విన్సింగ్. అంటే ఈ అనలిస్టులు ఏదైతే అనుకున్నారో దానికి భిన్నంగానే అన్నిసార్లు అయినా కానీ 5 సార్లే. అంటే ఇప్పుడు పాపారావు గారు ఏవైతే కొన్ని పాయింట్స్ రేస్ చేశారో, కాదు దేశంలో నిజంగా అది లేదని మాత్రం చెప్పొద్దు. కానీ దాన్ని ప్రజలు పట్టించుకోవట్లేదు, లేదా పట్టించుకోరని బీజేపీ. ఆ పాయింట్లు నేను పాపారావు గారిని వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, కానీ అవి పడికట్టు పదాలు. ఏది ధరల పెరుగుదల, నిరుద్యోగం, కరప్షన్, స్టాటిస్టిక్స్ కూడా ఇస్తారు. కానీ మనం చాలా ఉత్పత్తుల్లో స్టీలు, సిమెంటు, ఉదాహరణకి ఇవాళ
ప్రపంచంలో సెకండ్ ప్లేసులకి ఫస్ట్ ప్లేసులకి అలాగే వస్తున్నాం. మళ్ళీ పిఎల్ఐ స్కీమ్స్ పెట్టి కేవలం ఇది దీని మీద సరిపోదు మనకి ఐటీ, కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఇండియాకి షిఫ్ట్ అయ్యేటట్టు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇన్ని ఉద్యోగం అంటే మీరు అనేది ఒక ఏసీ రూమ్లో ఇట్లా కాదు కదా. ఇది ఉద్యోగం అంటే ప్రధానమంత్రి ఒక సందర్భంలో చెప్పారు కదా, ఇక్కడ ఈ సభ జరిగే దగ్గర బయట షాప్ పెట్టుకుని పకోడీలో ఏవో అది ఉద్యోగం అని కూడా చెప్పినా కూడా ఇబ్బంది కదా. నో అవి కూడా లివింగ్ అదేమి ఇది కాదు. నేను అనేది ఏంటంటే అందరు కంప్యూటర్ ఆ ఉద్యోగాలే కాదు, అది గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా. ఇప్పుడు పాపారావు గారు అంటున్నారు కాంగ్రెసే తీసుకొచ్చింది, మనం ఆంధ్రాలో చూసుకుందాం. ఎవరు ఈ షుగర్ ఫ్యాక్టరీలు, కోఆపరేటివ్ స్పిన్నింగ్లు, లేకపోతే ఇవన్నీ ఎవరు చక్కెర అదేంటి ఇవన్నీ ఎవరు క్లోజ్ చేశారు? ఎప్పుడో క్లోజ్ చేశారు మన కంబైన్డ్ స్టేట్లో. కాబట్టి అదేంటి ఇవాళ దాదాపు గవర్నమెంట్ ఏమున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో చెప్పండి, ఆ సింగరేణి కాలనీస్ ఒకటి తప్పిస్తాయి. కాబట్టి ఈ ఇవాళ బీజేపీ వచ్చినా కదా అదాని అంబానీలు పెరిగింది అక్కడ. ఇవన్నీ నేను చెప్పేది మోడీ అదాని అంబానీలు అడ్డు తిప్పారు కదా. నేను అనేది ప్రతి ఐదేళ్లకి విమర్శించే వాళ్ళకి ఒక అవకాశం. వాళ్ళు కొన్నాళ్ళు విమర్శిస్తారు, తర్వాత ఎక్కడ ఉంటారు? ఆ రోజు కూడా మాట్లాడదాం. ఆ రోజు పాపారావు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోరు. ఆ రోజు కూడా పాపారావు గారు 2019లోనే ఉంటారు, సరి చేసుకుంటారు. ఒకవేళ దేశ ప్రజలు కాదు, దేశ ప్రజలు 2019లో చరణ్ గారు, బాబారావు గారు సార్ ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. చరణ్ గారు, ఇప్పుడు ఇందాక వారు అన్నట్టు అదాని అంబానీలు ఈసారి మీ వైపు తిప్పారు స్టీరింగ్ మోడీ గారు.